అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఆర్ తెలుగు ముచ్చట్లలా ఇవాళ ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పారిసిద్దాం. విజ్ఞానం తొలగించే గణపయ్యలు ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఎట్లా ముస్తాబయ్యారు, ఏ విధంగా పూజలు అందుకుంటారు, ఒక్కసారి మనం కూడా పోయి అన్ని చూసి దండం పెట్టుకుందాం పారి. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సందర్భంగా మంచి పండగ వాతావరణం అయితే ఏర్పడ్డది. ఇక తెలంగాణలోనే ఎక్కతక్క ఎత్తైన గణపతి విగ్రహాన్ని ఖైరతాబాద్లో ఈసారి 70 అడుగుల వల్ల నిలబెట్టిర్రు. ఈసారి శ్రీ సప్త మహాశక్తి గణపతిగా భక్తులకైతే గణపయ్య దర్శనం ఇచ్చిండు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్ళు పూర్తి కావడంతో ఈ 70 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించిండ్రు. ఖైరతాబాద్ వినాయకుడి దర్శించుకుంటానికి సీఎం రేవంత్ సారు కుటుంబ సమేతంగా ఖైరతాబాద్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాడు. ఇక అటెన్క గణపయ్యకు ప్రత్యేక పూజలు అయితే చేసిండు. రాష్ట్రం మొత్తం మీద రకరకాల ఆకారాలతోని గణపతి విగ్రహాలు అయితే దర్శనం ఇచ్చినాయి. ప్రకృతికి ఇబ్బంది కలగకుండా మట్టి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ను ప్రకటించినట్టయితే తెలిసింది. అధికారులు పోలీసులు నిమజ్జనం చేసే నీళ్ల లోతును బట్టి విగ్రహాల ఎత్తును చూసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు పోయి గొడవలు పడద్దని పోలీసులు అయితే సూచించారు. చదువు మీదనే రోగు పెట్టి చదువుకోవాల్సిన బడి పిల్లగాండ్లు, కాలేజీ పిల్లలు ఈ మధ్య సర్కారు చేసే పనులు చేయబట్టి, అధికారుల నిర్లక్ష్యం చేయబట్టి రోడ్ల మీదనైతే చదువులు బంద్ చేసి ధర్నాలు చేస్తారు. ఇక దేశాభివృద్ధి చదువుకునే పిల్లగాండ్ల రూపంలోనే ఉంటుందని చెప్పిన రాజకీయ నాయకులు వాళ్ళ సమస్యలు తీర్చడానికైతే ముందటికి ఎత్తలేరుల్లా. ఇవాళ రేపు ఏమైనా సమస్యలు ఉంటే జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేదాకా సర్కారోళ్ళు వీటిని పట్టించుకునేటట్టే లేరుల్లా. నిర్మల్ జిల్లాల బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళనకైతే దిగిండ్రు. క్యాంపస్లో సరైన సలవతులు లేవని, ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటలేరని, ఇక ఇప్పటికైనా సరైన సలవతులు కల్పించాలని నినాదాలు అయితే చేసిండ్రు. క్యాంపస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు 2000 మంది విద్యార్థులు భారీ ర్యాలీ అయితే చేసిండ్రు. రెగ్యులర్ వీసీ కావాలంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించిండ్రు. ఇక వాళ్ళకున్న 17 డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని టీఎస్ఏఎస్ సంఘం నేతలు అయితే స్పష్టం చేసిండ్రు. ఇక ఈ లొల్లి ఇంకెంత దూరం పోతో చూడాలి మరి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కావు. అన్ని జాగాల్లో అందరికీ అన్ని తీర్ల సలవతులు అందాలే. ఎవరు ఎటువంటి అవస్థలు పడకుండా ప్రభుత్వం చూసుకోవాలని అందరూ మొత్తుకుంటారు. కానీ పట్టణాలలో ఉండే నాయకులకు పట్టణాలకు దూరంగా ఉండే జనాల బాధలు ఏమర్థమైతాయుల్లా. పాపం గిల గోసం చూస్తా అంటే గుండె దరుక్కపోతుంది. పాపం కదా. నగరానికి దూరంగా ఉండే జనాలకు వైద్య సలవతులు లేక టైంకు వైద్యం అందక ఎంతో మంది జీవనాలు అయితే కోల్పోతున్నారు. ఎవరికైనా పానం మంచిగా లేకపోతే ఇక ఎట్లనో ఒక తీరు ప్రయత్నం చేసి సిటీకి అయితే తీసుకుపోవాల్సిందే. ఇక కడుపుతోనున్న ఆడోళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుందిలా. ఏదో ఒక అవస్థ పడి గుట్టలు కొండలు దాటుకుంటా ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ఇక విషజ్వరం బారిన పడ్డ తమ పిల్లల్ని కాపాడుకునేందుకు ఓ ఆసుపత్రికి తీసుకుపోతే డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్ల 2 పిల్లలు జీవనం అయితే ఇడిచిండ్రట. ఇక అటెన్గా కనీసం ఆసుపత్రుల్లో అంబులెన్స్ సర్వీసును కూడా ఇవ్వలేదు. దీంతో చిన్నారుల మృతదేహాలను భుజాలపై మోసుకొని అయితే పోయినరు. ఇక ఈ దంపతులకు సంబంధించిన హృదయ విదారకమైన ఘటన మహారాష్ట్రలో అయితే చోటు చేసుకుంది. మృతదేహాలను ఆసుపత్రి నుంచి వెళ్ళి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇయ్యలేదట. ఇక బాధను దిగమింగుకుంటా బిడ్డల్ని భుజాన వేసుకొని మోసుకుంటూనే తీసుకుపోయినరు. ఈ వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివర్ పంచుకున్నారు. సకాలంలో చికిత్స ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి దిగజారి గంటల వ్యవధిలోనే అన్నదమ్ములు 2 ప్రాణాలు కోల్పోయిందని అయితే చెప్పిండు. ఇక దీనిపై మహారాష్ట్రలో
అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. మనోబలం ముంగట అంగవైకల్యం ఏం గింత కూడా పనిచేయదని తాపుకొక్క మలక ఎవరో ఒకరైతే రుజువు చేస్తారులా. ఇక అన్ని తీర్ల చక్కగా ఉండి అన్ని మంచిగున్నోళ్ళు ఉత్త పుణ్యానికే ఏడ్చుకుంటా ఆళ్ళ నీళ్ళని బెదిరించుకుంటా మేము ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించేటోళ్లకు ఇక గీనను చూపించి బుద్ధి చెప్పాలనుల్లా. రెండు చేతులు లేని ఒక ఆయనే దునియా మొత్తంలా ఎంతో ఆడిన అనుభవం ఉన్నోని లెక్కల ఏళ్ళకమాన శిక్షణ తీసుకున్న లెక్క కాళ్ళతోని ఫుట్బాల్ ఆడుకుంటా అందరినైతే ఆశ్చర్యానికి గురి చేసిండు. కొండపాక గ్రామీణ ప్రాంతంలోని ఒక ప్లే గ్రౌండ్లా రెండు చేతులు లేని వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతుంది. రెండు చేతులు లేకపోయినా కాళ్ళతో తన బ్యాలెన్స్ను కరెక్ట్గా అదుపు చేసుకుంటా జోరుదారు ఆడుతుండు ఫుట్బాలు. ఇక అది చూసిన జనాలు అతని ప్రతిభకు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ అయితే చేసిండ్రు. దివ్యాంగుడైనా కానీ అభ్యాసానికి ఈ తనను అద్భుతమైన ఉదాహరణ అనుకుంటా సోషల్ మీడియాల వినియోగదారులు ప్రేరణ అయితే పొందుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైకుల మీద లైకులు కొట్టుకుంటా రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. ఎట్లున్నాయి మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు. శనార్థి.